విటమిన్స్ ఎందుకుంటే అది నిమ్మ అదేంటిది అనుకున్నా మ్యాంగో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దత్తకీర్తి యుఎస్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు. సో మాకు ఒక రోజు ముందే పండుగలు వస్తాయి కదండి. సో మాకు ఫ్రైడే రోజే పండుగ అనమాట. సో అంటే ఏప్రిల్ ఫస్ట్ ఆ రోజున మాకు ఉగాది అండ్ అదే రోజున చరణ్ బర్త్డే కూడా ఉందనమాట. సో ఒక్కరోజు మాకు 2 పండుగలు వచ్చినాయి. సో ఆ పండుగల వీడియోనే ఇదనమాట. సో చూసి ఆనందించండి, ఓకేనా? నేను పండుగ చేశాను అండ్ అదే బ్యాలెన్స్లో చరణ్ బర్త్డే ఎలా సెలబ్రేషన్ చేశాను అండ్ గుడికి వెళ్ళి ఒక చిన్న పూజ చేయించుకున్నాను. సో అది అన్నీ ఈ వీడియోలో ఉంటాయి అనమాట. వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా పేరు కీర్తి, నేను యూఎస్లో ఉంటాను. మా పిల్లలతో చిన్న వీడియోస్ చేస్తాను, అవన్నీ నేను ఈ ఛానల్లో పెడతాను. నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో బయట వాకిలి చుమ్ముదామని వెళ్తున్నాను. బయట ఎవ్వరు లేరు. యాక్చువల్లీ ఇప్పుడు టైం 5 అయింది కదా, అందుకని ఎవ్వరు లేరు. సో తొందరగా మన పని మనం కానిచ్చుకొని వెళ్ళిపోవాలి. బాగా చల్లగా ఉంది. యాక్చువల్లీ నిన్న ఒకసారి క్లీన్ చేసా, అయినా ఒకసారి ఊడిస్తే బెటర్. సో మనమైతే బయటకు వచ్చి ఇప్పుడైతే ముగ్గేసుకున్నాం. తొందరగా ముగ్గేసుకొని వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈ టైంలో బయట ఉండడం అంత మంచిది కాదు. శుక్రవారం పద్మం వేసుకుంటే చాలా మంచిది అనమాట. అండ్ ఇది శుక్రవారం, ఉగాది అండ్ చరణ్ బర్త్డే. సో నా ముగ్గు కాళ్ళు అయితే నిజంగా గడ్డలు కట్టుతున్నాయి. ఇంకో ఈశాన్య మూల ముగ్గేసుకోవాలి. ఓ మై గాష్, చూసారా సడన్గా వర్షం, అది కూడా గడ్డలుగా అంటే ఐస్ ముక్కల్లాగా పడుతున్నాయి. ఇగో ఇక్కడ పడుతుంది చూసారా, ఇగో అంత చల్లగా ఉంది. సీరియస్లీ ఏదో సాల్ట్ పడుతున్నట్టు పడుతుంది. ఓ మై గాడ్. ఇక మనం ముగ్గేసుకొని వెళ్ళిపోదాం. ఈశాన్య మూల కూడా ముగ్గేయాలి. మన పని మనం చేసుకుందాం. చూసారా ఐస్ కెట్టలా పడుతుంది. యాక్చువల్లీ నేను డబ్బాలో పడుతుంది. సో సడన్గా ఇప్పుడే కదా మనం బయట ఉన్నాం. ఒక లైట్ దగ్గర చూస్తే మీకు బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఏదో రవ్వలాగా పడుతుంది. యాక్చువల్లీ అదే రవ్వని మనకి ఇంకా తమలపాకులు వాళ్ళ పూజ కోసం పంపించా, మామిడాకులు అండ్ ఉగాది పువ్వు అండ. చూసారా, ఈ ఉగాది పువ్వు కాస్ట్ వచ్చేసి $1 ఉంది. అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కటి రకంగా ఉంటుందన్నమాట. సో 99 cents అని చూసారా. అండ్ ఇవి కూడా అంతే, తమలపాకులు $1 అండ్ మామిడాకులు $1. ఆ మామిడాకులు వచ్చేసి ఎన్ని ఉన్నాయి చూసారా, 1 2 3 4 కరెక్ట్గా 4 ఉంటాయి. 5 ఉన్నాయి.
కరెక్ట్గా 5 ఉంటాయి. అన్నీ తమలపాకులు కూడా అంతే 5 ఉంటాయి. ఇది $1, ఇది $1, ఇది $1. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా ఈ పువ్వునంతా తీసుకుందాం. మ్యాంగోస్ కూడా తెప్పించాము. మ్యాంగోస్ వచ్చేసి ఒక్కొక్కటి $4. ఒక్కటి $4. ఇవి పండుగ రోజులో దొరుకుతాయి. మనం ఒక రోజు లేట్కి వెళ్ళినా కూడా దొరకవు. 2.99 అంటే $. ఈ కోకోనట్కి పీచు ఉండదు. సో ఓకే, ఇది తీసుకుందాం. ఒకటి తీసుకో, జాగ్రత్తగా పెట్టు. సో బనానాస్ వచ్చేసి 69 cents అంట. సో అక్కడ చూసారా, ముందైతే మనం మంచిగా వేప పూత తీసుకున్నాం. పిల్లలందరూ పడుకున్నారు కాబట్టి సో మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. వాళ్ళు లేచేసరికి అన్ని పనులు పూర్తయితే చాలు. పర్వాణం చేద్దాం అనుకుంటున్నాను. సో వేపాకు, పువ్వే తీసుకోవాలి. యాక్చువల్లీ చిన్నప్పుడైతే నేను వెళ్ళి వేప చెట్ల దగ్గరికి వెళ్ళి కోసుకొని వచ్చేవాళ్ళం. పైకి ఉండేవి. ఎవరు నన్ను అడిగినా కూడా మంచిగా పెట్టేవాళ్ళు. పులుపు, తీపి, చేదు, వగరు, ఉప్పు, కారం. హ్యాపీ ఉగాది. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్ధం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే एकदन्तमुपास्महे वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा. ओम नमः शिवाय. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्.
సో ఇప్పటిదాకా అయితే మీరు పండగని చూశారు. ఇప్పటి నుంచి చరణ్ బర్త్డే సెలబ్రేషన్కి కావాల్సిన డెకరేటింగ్ ఐటమ్స్ అండ్ నేను ఎలా డెకరేషన్ చేశానో అవన్నీ చూద్దరు. కానీ ఇది వచ్చేసి పార్టీ సిటీ అనమాట. ఈ షాపు, ఈ పార్టీ సిటీలో పిల్లల బర్త్డేకి సంబంధించినవన్నీ దొరుకుతాయి అన్నమాట. అంటే వాళ్ళు ఏ థీమ్కి సంబంధించిన ఏవి కావాలి అన్నా కూడా అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఇప్పుడు ఉంటారు కదండి ప్రెగ్నెంట్ వాళ్ళు, తర్వాత ఆ బాబు పుడతాడా పాప పుడుతుందని సర్ప్రైజ్ పార్టీస్ చేస్తారు కదా. సో అలాంటి వాటికి సంబంధించిన గిఫ్ట్లు అలాంటివి కూడా ఇక్కడ చాలా దొరుకుతాయి అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే బర్త్డే థీమ్స్కి సంబంధించిన పార్టీ డ్రెస్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఎలిసా డ్రెస్సెస్ అని అండ్ డాక్టర్ డ్రెస్సెస్, అంటే ఒక్కొక్క బర్త్డేకి ఒక్కొక్క థీమ్ చేస్తారు. చూసారా, ఇక్కడ డైనో థీమ్ అని అండ్ యూనికార్న్ థీమ్ అని అలా చేస్తారని చెప్పాను కదా. సో ఆ థీమ్స్కి సంబంధించిన బట్టలు అనేది ఇక్కడ ఈ సెక్షన్లో ఉంటాయి అన్నమాట. పోలీస్ థీము ఉంటాయి అన్నమాట. ఈ బట్టలు అండ్ వాటికి సంబంధించిన డెకరేషన్ అన్నీ, పేపర్ ప్లేట్స్, మనం టేబుల్ మీద వేసే టేబుల్ క్లాత్లు అన్నీ ఉంటాయి అన్నమాట. అన్నీ ఆ థీమ్కి సంబంధించినవన్నీ ఒక ర్యాక్లో ఉంటాయి అన్నమాట. సో నేను వచ్చేసరికి చరణ్కి యాస్ట్రోనాట్ థీమ్ అనుకున్నాం. సో అది యాస్ట్రోనాట్ డ్రెస్, బట్ చరణ్ సైజ్ అయితే అక్కడ లేదనమాట, పెద్దది ఉంది, అంటే 10 years అలా ఉందనమాట. సో మాకు అది డ్రెస్ అయితే అవైలబుల్ దొరకలేదు. సో నేను మామూలు డ్రెస్సే వేసాను వాడికి, యాస్ట్రోనాట్ డ్రెస్ అయితే వేయలేదు. మిగతా వెనక బ్యాక్గ్రౌండ్ అంతా మాత్రం ఆ థీమ్కి సంబంధించింది మాత్రం చేసామన్నమాట. సో ఈ పార్టీ సిటీలో అనేది అందరూ అన్ని పిల్లలకి సంబంధించినవన్నీ ఉంటాయి అనమాట, గిఫ్ట్ ఐటమ్స్ అయినా ఏదైనా సరే. సో ఆ హ్యాట్ బాగుందని చెప్పి చరణ్ అనేది అది పెట్టుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్టయితే చూసారా, కవర్లు, మనం గిఫ్ట్ ప్యాకేజ్ ఇస్తాం కదా రిటర్న్ గిఫ్ట్, వాటి కవర్లు అండ్ వెనక బ్యాక్గ్రౌండ్ అండ్ బెలూన్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ పిల్లలకి ఏజ్ ప్రకారం పెడతారు కదండి, సో అలా ఏజ్ ప్రకారం ఉందన్నమాట. ఇక్కడ చరణ్కి 8 years కాబట్టి ఆ 8 చూపిస్తున్నాను. సో అవన్నీ అలా హ్యాంగ్ చేసి ఉంటాయి అన్నమాట. 1 2 3 4 5 6 అట్లా. సో ఇవన్నీ కూడా చాలా కాస్ట్ ఉంటుంది పార్టీ సిటీలో. సో ఇవి వచ్చేసి బెలూన్ లోపల చమ్కీలు అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నమాట. ఇది వచ్చేసి ఒక్కొక్కటి $3 అలా ఉంది. సో ఇవన్నీ కొంచెం కాస్ట్, $5 $3 అలా ఉన్నాయి కాస్ట్, బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఇదంతా చాక్లెట్ సెక్షన్ అనమాట. ఈ చాక్లెట్ సెక్షన్లో మనం రిటర్న్ గిఫ్ట్స్కి కావాల్సినవి అండ్ కొన్ని గేమ్స్ ఆడిపిస్తారు. సో ఆ గేమ్స్కి సంబంధించిన చాక్లెట్స్ అవన్నీ ఇక్కడ మనకి అవైలబుల్లో ఉంటాయి అనమాట. ఇదంతా పార్టీ సిటీకి సంబంధించిన షాప్ అనమాట. సో నేనైతే దీన్ని ఎక్కువగా షూట్ అయితే చేయలేదు, ఎందుకంటే తొందరగా తీసుకురావాలి అండ్ టైం అనేది చాలా తక్కువ ఉందని చెప్పి నేను మేమైతే ఎక్కడెక్కడైతే తీసుకుంటున్నామో అక్కడ మాత్రమే కొంచెం షూట్ చేశాను. బట్ ఈ వీడియో మాత్రం నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి మళ్ళీ మంచిగా షూట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసారా, కవర్స్ అండ్ మేము అనుకుంటున్న థీమ్కి సంబంధించిన బెలూన్స్ ఏమన్నా ఉన్నాయేమోనని చెప్పి మేము వెతుక్కుంటున్నాము. అక్కడ పైన రాసి ఉంటుందన్నమాట, ఇది ఎలిసా సెక్షన్. ఇక్కడ చూస్తుంటే మీరు చూసారా, స్పైడర్ మ్యాన్ అక్కడ బొమ్మ వేసింది కదా, అక్కడ స్పైడర్ మ్యాన్ బొమ్మ అండ్ డిస్నీ ల్యాండ్, ఎలిసా బొమ్మలు అలా అన్నీ ఉన్నాయి కదా. ఆ సెక్షన్స్లో మాత్రం వాటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్, టేబుల్ క్లాత్లు అండ్ ఇంకా పేపర్స్, డెకరేషన్కి సంబంధించినవన్నీ ఉంటాయి అన్నమాట. కానీ నిజంగా నేనైతే షాక్ అయ్యా. ఇదివరకు పుట్టినరోజు అంటే ఒక కేక్ ఉంటే చాలు, 4-5 బెలూన్స్ ఉంటే చాలు అనుకుంటాం, కానీ ఇలాంటి థీమ్స్ ఉంటాయని, ఆ థీమ్స్లో పేపర్ ప్లేట్స్ అన్నీ కూడా ఆ థీమ్ ప్రకారమే తీసుకోవాలి అని మాత్రం నాకైతే నిజంగా తెలీదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం తెలిసింది, 2-3 పార్టీలకి అటెండ్ అయిన తర్వాత. మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఏంటిది యూనికార్న్ థీమ్ చేశారు. సో వాళ్ళైతే పేపర్ ప్లేట్స్ అండ్ టిష్యూ పేపర్స్ అన్నీ కూడా యూనికార్న్ థీమ్కి సంబంధించినవి తెచ్చారు. బట్ మాకైతే అన్నీ దొరకలేదు. చూసారా, ఇక్కడ టిష్యూ పేపర్స్ వచ్చేసి ఇవి పేపర్ ప్లేట్స్ వచ్చేసరికి $3.5 అనమాట, అంటే 3.50 cents. సో అందులో వచ్చేసరికి ఒక 10 ఉంటాయేమో. సో మేమైతే మామూలు పేపర్ ప్లేట్సే పెట్టాము. ఇలా థీమ్కి సంబంధించినవి అయితే ఓన్లీ డెకరేషన్ మాత్రమే చూపించాను. సో ఇక్కడ చూసారా, ఇది వచ్చేసరికి వెనక బ్యాక్గ్రౌండ్ గోడకు పెట్టుకుంటాం కదా, అదనమాట. సో ఇలా ఉంటుంది. ఇవి వచ్చేసరికి 3.50 cents. అవి పక్కన వచ్చేసరికి వాల్ హ్యాంగింగ్స్ అండ్ పేపర్ ప్లేట్స్, కప్స్, ఇవన్నీ యూనికార్న్ థీమ్కి సంబంధించిన వాళ్ళు ఈజీగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి హ్యాపీ బర్త్డే బెలూన్స్ అనమాట. ఇదంతా బెలూన్ సెక్షన్.
మనం ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ వాళ్ళు హీలింగ్ గ్యాస్ ఇచ్చి మరీ పెడతారనమాట. సో హీలింగ్ గ్యాస్ ఫిల్ చేసి ఇస్తారు. అక్కడ కొంటేనే హీలింగ్ గ్యాస్ ఫిల్ చేస్తారు, లేకపోతే చేయరు. సో ఇది వచ్చేసి నాకు అక్కడ కొన్ని దొరకలేదు, అందుకని చెప్పి నేను ఇక్కడ అమెజాన్లో ఆర్డర్ ఇచ్చుకున్నాను. ఇది వచ్చేసి ఆస్ట్రానటిక్ థీమ్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అండ్ కొన్ని బెలూన్స్ అవన్నీ ఆర్డర్ ఇచ్చానమాట నేను. సో ఇది వచ్చేసరికి స్పేస్కి సంబంధించిన ప్యాకెట్ ఒకటి వచ్చేసరికి బెలూన్స్, ఆస్ట్రోనాట్ బెలూన్స్ అనమాట. సో ఇది వచ్చేసి స్పేస్ది, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి ఆస్ట్రోనాట్ బంచ్ ఆఫ్ బెలూన్స్ అండ్ దానిలోనే అన్నీ ఉంటాయి అనమాట. అది ఒక్కటి కొనుక్కుంటే చాలని తర్వాత అర్థమైంది నాకు. అంత షాపింగ్ చేశాను, బట్ నాకైతే ఏది దొరకలేదు. బట్ నేను అమెజాన్లో చూడగానే ఇది ఒకటి దొరికింది, ఇందులోనే అన్నీ ఉంటాయని చెప్పాడు. సో ఇది ఒక్కటి కొనుక్కుంటే చాలనిపించింది నిజంగా. అంత టైం వేస్ట్ అవ్వకుండా ఇది ఒక్కటి తీసుకుంటే చాలు. సో బర్త్డే సెలబ్రేషన్ చేయాలనుకునే వాళ్ళు ముందు అమెజాన్లో చూసి తర్వాత వేరేగా చూస్తే బాగుంటుంది. సో అందులో ఆ ప్యాకెట్స్లో వచ్చిందనమాట ఇది ఆస్ట్రోనాట్ థీమ్కి సంబంధించిన హ్యాపీ బర్త్డే అనమాట. సో ఇవి మనం విడివిడిగా తీసుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది అండ్ టైం వేస్ట్. సో ఆ బర్త్డే దానిలోనే ఇవన్నీ వచ్చినాయి మనకి. సో ఇవి వచ్చేసరికి హీలింగ్ గ్యాస్ నింపుకోవడానికి అట్లా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇవన్నీ బెలూన్స్ అండ్ ఇవి వచ్చేసరికి ఆస్ట్రాయిడ్ అవన్నీ ఉంటాయి. ఇవి వచ్చేసి బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన అవన్నమాట. సో ఇందులో అయితే నాకు చూసారా ఇవి ఇచ్చారు వాళ్ళు, ఒక ఆస్ట్రాయిడ్, ఒక స్పేస్ షిప్ అండ్ ఒక రాకెట్. సో 3 వచ్చినాయి. ఇందులో హీలింగ్ గ్యాస్ నింపించాలి యాక్చువల్లీ, బట్ చెప్పాను కదా అక్కడ కొంటేనే వాళ్ళు హీలింగ్ గ్యాస్ అనేది నింపుతారు, లేకపోతే నింపరు. సో అందుకని చెప్పి నేనేం చేశానంటే మన దగ్గర ఎలాగో బెలూన్ మిషన్ ఉంది కదా, మామూలు గాలి నింపేసేసి దాన్ని స్టిక్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి నాన్న ఇప్పుడే పట్టింది, ఒక నిమిషం ఉండు. ఇది బాగా వచ్చింది కదా, $8 అయినా మంచిగా ఉంది, బాగా వచ్చింది. సో అలా నేనైతే బెలూన్స్ అన్నిటికీ గాలి నింపేసుకొని సో ఇంకా డెకరేషన్ చూస్తున్నాను. సో చూసారా ఇది శబరీష్ బర్త్డే సెలబ్రేషన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనమాట. సో చాలా బాగా జరిగింది ఆ హ్యాపీ బర్త్డే అండ్ డెకరేషన్ కూడా. సో ఒకసారి చూస్తారా ఎలా ఉందో అప్పటిది. సో ఇలా అనమాట నేనే డెకరేషన్ చేశాను ఇదంతా. వాడికి 4 years అని చెప్పి 4 బెలూను అండ్ వెనక బ్యాక్గ్రౌండ్ ఇదంతా. బట్ అప్పుడు నేను వీడియోస్ అనేది సరిగ్గా తీయలేదు, సో అందుకని చెప్పి నేను వీడియో పోస్ట్ చేయలేదు. బట్ కొన్ని పిక్స్ కావాలి అంటే సెండ్ చేసుకోవాలి అనుకుంటే నేను నెక్స్ట్ వీడియోస్లో అలా నేను కొన్ని శబరీష్ బర్త్డే కూడా సెండ్ చేస్తాను. సో బాగుంటుంది వాడి పుట్టినరోజు అప్పుడు కూడా. సో నేనైతే ఇలా గేమ్స్ అలా ఏం కండక్ట్ చేయలేదు. చరణ్ దానిలో అయితే గేమ్స్ కండక్ట్ చేశాను, రిటర్న్ గిఫ్ట్స్ అంది చాలా బాగా జరిగింది. సో శబరీష్ అయితే నెక్స్ట్ వీడియోలో నేను కొన్ని ఫొటోస్ అనేవి పోస్ట్ చేస్తాను అనమాట. ఈ డెకరేషన్ మొత్తం నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి చేసుకున్నాం అనమాట. సో ఏదో చిన్నగా సింపుల్గా చేసాము. అప్పుడు శబరీష్ అప్పుడు వీకెండ్, కార్తీక మాసం సంకటహర చతుర్థి రోజు అనమాట. సో చరణ్ వచ్చేసరికి వీక్ డేస్లో జరిగింది. సో చాలా బిజీగా జరిగిందనమాట. సో ఇప్పుడైతే నేను స్టార్ట్ చేశాను. మార్నింగ్ అంతా పూజ అయిపోయిన తర్వాత నేను 6 o'clock ఆ టైంలో నేను బెలూన్స్ అన్ని బ్లో చేసుకున్న తర్వాత ఇంకా 7 ఆ టైంలో మాత్రం నేను ఇట్లా డెకరేషన్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. అప్పటికే పిల్లలందరూ లేచేశారు. సో ఇది చూసారా మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది సోలార్ సిస్టమ్ది. సో నేను అది ఫస్ట్ పెట్టి దాని తర్వాత అదంతా డెకరేషన్ స్టార్ట్ చేశాను. బట్ మనం చేస్తూ ఉంటే అది బాగుందా లేదా అని చెప్పి మనకి కొన్ని థాట్స్ వస్తుంటే, మన పక్క వాళ్ళకి కొన్ని థాట్స్ వస్తుంటాయి. సో ఒకసారి మనం చేసిన డెకరేషన్ అనేది అదే ఫైనల్ అని మాత్రం చెప్పలేము. సో ఇప్పుడు నేను చేస్తుంది ఫైనల్ అని మాత్రం చెప్పలేను, ఎందుకంటే కొంతసేపు అయిన తర్వాత చూస్తే అది బాగలేదు అనిపించింది, నాకు అనిపించింది, ఆయనకు అనిపించింది. సో దాన్ని మళ్ళీ మార్చేసాం. సో అలా మారుస్తూ నాకు నచ్చిన థాట్స్ ఆయనకి నచ్చకుండా అలా చాలా జరిగినాయి అనమాట. సో డెకరేషన్ జరుగుతున్నప్పుడే వాటిని ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి ఏంటి అని చెప్పి కొన్ని థాట్స్ వస్తుంటాయి కదండి. సో అలానే చేసుకుంటున్నాం. కానీ ఒకటేంటంటే పిల్లలు లేచి ఉన్నప్పుడు మనం డెకరేషన్ చేసుకుంటే చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు అవి కలకను ఇవి చేయను ఇది అన్నీ చేస్తుంటే మనకి
ప్రాబ్లం అయిపోతుంటుంది. వాళ్ళని చూసుకోవాలా, మనం డెకరేషన్ చేసుకోవాలా, ఇన్ని వైపులు మన ధ్యాస అనేది పెట్టలేమన్నమాట. సో అందుకని చెప్పి వాళ్ళు మంచిగా పడుకున్నప్పుడు లేకపోతే స్కూల్కి వెళ్ళినప్పుడు అట్లాంటి టైంలో కనుక మనం డెకరేషన్ స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. బట్ అప్పుడు ఇద్దరికీ హాలిడేస్ చెప్పాను కదా, స్ప్రింగ్ బ్రేక్ అనమాట. సో అందుకని ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. బట్ నాకైతే ఒక రూమ్లో పెట్టేసి లాక్ వేసేసి చేసేయడం అలా ఇష్టం లేక ఇంకా నేను వదిలేసి ఎట్లా వస్తే అట్లా వచ్చిందిలే అని చెప్పి ఇంక నేను డెకరేషన్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. బట్ ఇప్పుడు చూస్తున్న లుక్ అనేది నాకు ఎందుకంటే కొంచెం ఆడ్గా అనిపించింది. ఏంటంటే కొంచెం సన్ వీనస్ అవన్నీ కొంచెం వెరైటీగా అనిపించి నాకెందుకో అంతగా ఎక్కలేదు, నాకే నచ్చలేదు. బట్ యాక్చువల్లీ సో ముందైతే ప్రస్తుతానికి చూద్దాంలే అని అట్లా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసి ప్రస్తుతానికి అన్నీ అయితే పెట్టాము గోడకైతే. లేకపోతే టేబుల్ మీద పెడుతుంటే ఏమవుతుందంటే అగో చూసారా అప్పుడే సపరేష్ ఆ రాకెట్ దాంతో ఆడడం అట్లా చేస్తున్నాడు. అది ఎక్కడ ఏదైనా తగిలినా కూడా బ్లాస్ట్ అయిపోతుంది కదా. సో అలాంటి చిన్న చిన్న డౌట్స్ ఉండే, అందుకని చెప్పి నేను ఛాన్స్ తీసుకోవడం ఎందుకులే అని చెప్పి ఫస్ట్ అయితే అన్ని గోడకైతే పెడితే ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పి అన్నీ అయితే గోడకైతే స్టిక్ చేస్తున్నాం. బట్ ఆ రోజు ఆఫీస్ ఉండేసరికి అందరూ ఆయనకి కాల్స్ ఉండే, అందుకని నాకు అందనంత వరకు హెల్ప్ తీసుకున్న, తర్వాత అంతా నేనే చేసుకున్నాను. సో ప్రస్తుతానికైతే ఇలా డెకరేషన్ అనేది స్టార్ట్ అయింది 7 o'clockకి. సో నేను ఒక ఐడియా చెప్తే దాన్ని మళ్ళీ వేరే ఐడియా చెప్తారు. సో అట్లానే చాలా డిస్కషన్లో టైం అంతా చాలా అయిపోయింది అనమాట. నాకు నచ్చేది అటు నచ్చాలని లేదు, అటు నచ్చేది నాకు నచ్చాలని లేదు. ఇంక నాకు తలకాయ నొప్పి వచ్చేసి సరేలే ఏదో ఒకటి చేద్దాంలే, సంగతి తర్వాత అని చెప్పి ప్రస్తుతానికైతే అన్ని లెక్కలేసుకుంటున్నాం ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలి ఏంటి అని చెప్పి. నన్ను కన్విన్స్ చేస్తున్నారు, బట్ కీర్తి కన్విన్స్ అవ్వదు. కన్విన్స్ చేసిద్ది కదా, అందుకని ఎంతసేపు మాట్లాడుతున్నాం చూసారా. ఓ మై గాడ్, చాలాసేపు మాట్లాడిన తర్వాత నెగ్గింది నేనే. నాకైతే కన్విన్స్ అవ్వడమే కష్టం, కన్విన్స్ చేయడం ఈజీ. అంటే పక్కన వాళ్ళని ఒప్పించడం చాలా ఈజీ నాకు. నేను ఒప్పుకోవడం అంటే నాకే చాలా కష్టం అనమాట. సో నేను సాధారణంగా నాకు నచ్చిందే నేను ఏది చెయ్యను, నచ్చితేనే చేస్తాను. సో అందుకని చెప్పి నాకు నచ్చేటట్టుగా ఒప్పించి ఇది కాదు అని చెప్పి ఆ తర్వాత నాకు నచ్చింది చేయడం జరిగిందనమాట. సో పిల్లలు కొంచెం అన్నీ కదిలిచ్చేస్తుంటే నాకంతా టెన్షన్గా ఉంది. ఎందుకంటే ఎక్కడ ఏం పగిలిపోయినా కూడా ఆ థీమ్ అంతా వేస్ట్ అవుతుంది. అండ్ ఆ బెలూన్స్ అన్ని ముందే నేను బ్లో చేసి పెట్టడం వల్ల ఏమైందంటే వాళ్ళు ఆడుకోవడానికి ఛాన్స్ ఉంది, అండ్ పగిలిపోవడానికి కూడా ఛాన్స్ ఉంది కదా. సో అందుకని చెప్పి ముందైతే వాళ్ళని రెడీ చేసి ఒక రూమ్లో కూర్చోపెట్టి కొంచెం ఆడుకుంటూ ఉంటారు కదా అని చెప్పి ఫస్ట్ అయితే వాళ్ళని రెడీ చేద్దామని ఫిక్స్ అయిపోయానండి. సో ఇది వచ్చేసి నువ్వుల నూనె అనమాట. సో ఎవరైనా సరే పండగలప్పుడైనా సరే ఇట్లా నువ్వుల నూనెని తలకి ఒంటికి రాసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అలక్ష్మి దూరం అవుతుంది అండ్ మంచిది, అండ్ చాలా మంచిది అనమాట. ఎందుకంటే నేను చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు చాలా వరకు వింటాను. దేవుడు అట్లా చరణ్, నువ్వు పెద్దవాడివి, నీ పుట్టినరోజు ఇవాళ మంచిగా తింటే మంచిది నీకు. అలా అనకూడదు నాన్న, మంచిది. ఇగో నేను తింటా చూడుగో, అన్నీ వచ్చేటట్టు ఇలా తీసుకోవాలి. తీసుకొని మామిడికాయ ముక్కలు ఉన్నాయి, ఉప్పు ఉంటది, బెల్లం ఉంటది అంట. హ్యాపీ ఉగాది. బాగుంది కదా, అదిగో టేస్ట్ గుడ్, బలం సూపర్ వస్తుంది కదా. అందులో అన్ని తగ్గుతున్నాయి. ఏమేమి వస్తుంది టేస్ట్? పసుపా?
రాంగ్. శబరీష్ కరెక్ట్గా చెప్తాడు. ఆనియన్స్ ఉన్నాయా? ఆనియన్స్ ఎందుకుంటే అది అదేంటిది అనుకోండి, మ్యాంగో. మ్యాంగో. రాంగ్ రాంగ్. ఇంకా వాడు తినలేదులే, తిన్న తర్వాత చెప్తాడు. ఒకటే హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది చరణ్. శబరీష్ కూడా పవర్ రావాలమ్మో. దావే దావే స్పైడర్ మ్యాన్. సూపర్. చూసా కదిలింది అక్కడ. దా దా. స్పైడర్ మ్యాన్ కి వచ్చినంత పవర్ వచ్చింది ఇప్పుడు శబరీష్ కి. యాక్చువల్లీ పిచ్చుకంటే బంత బలం వచ్చింది ఏంటి నీకు అంటది. అప్పుడు నేను బలమైన జ్యూస్ తాగానని చెప్తావు కదా. అలా అంటాడు. అమ్మ హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది. అది తినాలి, అది తినాలి. బలం అదే బలం. ఆగు, ఇంకో 2 times. హ్యాపీ ఉగాది చెప్పు. మంట ఎందుకుంటుంది రా? నీకు కారం వేసానా? వేయలేదే. మామిడికాయ ముక్కిస్తారా తిందుకని. వస్తుంది ఉండు. వీడు ఏడ్చుకుంటూ తిన్నాడుగా, రాదేమో. ఇక్కడ కూర్చున్నా. నీకు ఇట్లా బెలూన్స్ బ్లో చేస్తుంటే ఏం గుర్తొస్తుంది? నాకేం గుర్తొస్తుంది తెలుసా? ఫస్ట్ బర్త్డే అప్పుడు మనం కూర్చొని నేను మా అన్నయ్య అందరం కలిసి బ్లో చేసి అదే గుర్తొస్తుంది. ఇట్లానే కష్టపడ్డాం. అప్పుడు కూడా బెలూన్ మిషన్ తెచ్చుకొని చేసుకున్నాం. మొత్తం బ్లూ అంతా పెట్టేసేయండి, నేను వచ్చి ఆరెంజ్ పెట్టుకుంటా. వేరేగా అవి ఎర్త్ వీనస్ అవి ఉన్నాయి కదా, అవి వేరేగా బ్లో చేయాలి. స్ట్రైట్ అన్నా రావచ్చు, మనం కర్వ్ చేసుకోవాలన్నా ఆ వైర్ ఉంటే అలా వస్తుంది. అది ఆ వైర్కి అది అదేమంటారు, ఫ్లెక్సిబుల్ ఉంటుంది అనమాట. అందుకని ఆ వైర్ ఇస్తాడు. నేను ఇవాళ మామిడికాయ పులిహోర అనమాట. సో అంతా బ్లెండ్ మిక్సీ చేసేసి పులిహోర రెడీ చేస్తున్నాను. సో అటువైపు ఏమో డెకరేషన్, ఇటువైపు ఏమో వంట. చాలా బిజీ. సో చూసారా, బెలూన్స్ అనేవి అన్నీ మేము బ్లో చేసి అలా ఒక తాడుకేసి కట్టి అలా గోడకు అనేది పేస్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇందాక ఉగాది పచ్చడి కాన్వర్జేషన్లో మీకు బలం ఏంటి, పవర్ అని చెప్పి విన్నారు కదా. నేను ఒక రోజు ముందే వాళ్ళకి ఏం చెప్పానంటే, ఉగాది పచ్చడి తింటే మంచి బలం వస్తుంది, పవర్ వస్తుంది అని చెప్పాను. ఎందుకంటే పిల్లలకి తెలవాలి ఉగాది పచ్చడి అంటే ఎలా ఉంటుంది, అందులో అన్ని షడ్డు రుచులు అనేవి కలిసి ఉంటాయి, టేస్ట్ అనేది బాగోదని చాలామంది పిల్లలకి పెట్టరు. బట్ అది పెడితే మంచిది అని చెప్పి నేను ఒక చిన్న కథ చెప్పి వాళ్ళకి ఇలా తింటే ఇలా మంచిది నాన్న అది ఇది అని చెప్పి నేను చెప్పడం జరిగింది అనమాట. సో అందుకని చెప్పి వాళ్ళు ఇద్దరు ఇష్టంగానే తిన్నారు. బట్ కొంచెం తిన్న తర్వాత చేదుగా ఉంటుంది కదా, తప్పదు, అది కూడా వాళ్ళు ఫీల్ అవ్వాలి కదా, అందుకని చెప్పి నేను పెట్టడం జరిగిందనమాట. సో ఫైనల్లీ చూసారా, ఆ మధ్యలో ఉన్న స్పేస్ది తీసేసాము. ఎందుకు అంటే అది కొంచెం నాకు ఎందుకో కొంచెం నచ్చలేదు. ఎలా చెప్పాలి, దాన్ని కొంచెం ఒక రకంగా అనిపించింది. సో అందుకని చెప్పి దాన్ని ఎత్తేసాం, మొత్తానికి ఎత్తేసేసి సో రాకెట్ మధ్యలో ఆస్ట్రోనాయిడ్ అన్నీ పెట్టాను. సో ఇక్కడ చూసారా, వెనక మనకి ఆ చెమ్కి లాంటిదే చాలా మంచిగా అనిపించింది నాకు. సో ఇక్కడ వచ్చేసరికి పొద్దున నేను 5ంటికి లేచానండి. పొద్దున 5ంటికి లేచి అప్పటి నుంచి నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. వంట అయినా అండ్ పూజ అయినా అండ్ డెకరేషన్ అయినా ఏదైనా సరే నేను చేస్తున్నసరికి మొహం అంతా డల్ అయిపోయింది. ఇప్పటికిప్పుడు మనం పార్లర్కి వెళ్ళలేము. పార్లర్కి వెళ్ళినంత మాత్రం వెంటనే తలతలా మెరిసిపోదు. మన ఇంట్లో ఉన్న కాఫీ పొడి ఉంటుంది కదా, సో ఆ కాఫీ పొడి అండ్ షుగర్ వేసి కొంచెం స్క్రబ్ చేసుకొని బాగా మంచిగా రుద్దుకొని నేను బాగా ప్యాక్ లాగా వేసుకున్నాను అనమాట. సో దానివల్ల కొంచెం మంచి గ్లో వచ్చింది. సో ఇన్స్టెంట్గా తలకనిపి పోవాలన్నా, ఇన్స్టెంట్గా ఫేస్ గ్లో రావాలన్నా కాఫీ పొడి అనేది చాలా మంచిదన్నమాట. సో
ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను అది వీడియో అనేది పోస్ట్ చేశాను, అది ఎంత మంచి గ్లో వస్తుందో అనేది. సో నాకు ఇక్కడ కూడా మంచిగానే వచ్చిందండి. అసలు మంచిగా నేను స్క్రబ్ చేసేసుకొని మంచిగా ఏమంటారు, నా దగ్గర ఒక చిన్న మసాజ్ చేసేది ఉంది కదండి ఫేస్ది, దాంతో కొంచెం మసాజ్ చేసుకున్నాను. సో దానివల్ల ఏంటంటే కొంచెం స్ట్రెస్ అనేది రిలీఫ్ అయిపోతుంది అండ్ ఫేస్ అనేది మంచి గ్లో వస్తుంది. సో ఇందాక దానికి ఇప్పటిదానికి కొంచెమన్నా సరే ఒక రకమైన గ్లో కనిపిస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసరికి నేను మంచిగా మసాజ్ చేసుకుంటున్నాను. అలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది అనమాట. సో చేసుకున్న తర్వాత నేను ప్యాక్ వేసుకున్నాను, కాఫీ పొడి అండ్ మిల్క్ హనీ ప్యాక్ వేసుకొని నేను డెకరేషన్ ఇంకా కంప్లీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసరికి 4 అలా అయిందనమాట. సో పిల్లల్ని కొంచెం అలా పడుకోబెట్టి వచ్చి మళ్ళీ డెకరేషన్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇక్కడ వచ్చేసరికి నేను పడుకోబెట్టాను అనేలోగా వాళ్ళు లేసి వచ్చేస్తూనే ఉంటారు. సో అక్కడ నేను లైట్స్ పెడుతున్నాను అనమాట. అక్కడ నేను కిందకి లైట్స్ పెట్టాను. ఇక్కడ చూడండి అసలుకి ఎట్లా మారిపోతుందో 2 నిమిషాల్లో. ఇక్కడ నేను కింద లైట్ పెడుతున్నాను. లైట్స్ ఏంటంటే మంచిగా బ్రైట్నెస్ వస్తాయి లైట్స్. నేను ఏమనుకున్నా ఆస్ట్రోనట్ కింద పెడితే మంచిగా కొంచెం బాగా కనిపిస్తుంది కదా అని వైట్ కలర్ లైట్స్, ఫోకస్ లైట్స్ అంటారు, అదే ఇట్లా వస్తూ ఆరుతూ ఉంటాయి కదా, వాటిని ఏదో అంటారు, ఆ లైట్స్ పెట్టాను. యాక్చువల్లీ నేను అక్కడ పెట్టేసిన తర్వాత నేను ఆన్ చేసి చూస్తే నాకు మంచిగా అనిపించింది. సో అందుకని చెప్పి నేను అది వదిలేశాను. తర్వాత మళ్ళీ వితిన్ కొంచెం సేపటికి వాటి ప్లేస్ అనేది మారిపోతుంది. ఎందుకంటే మనం పెట్టింది ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు కదా, మన ఇంట్లో వాళ్ళకి నచ్చదు యాక్చువల్లీ. సో అందుకని చెప్పి మనల్ని చెప్పి మార్పిచ్చేస్తారు. సో అట్లా నాది డెసిషన్ అనేది కూడా మారిపోయింది. సో అక్కడ ఇలాంటివి జరగడం వల్లే 1 అవర్లో 2 అవర్స్లో కంప్లీట్ అవ్వాల్సిన డెకరేషన్ అనేది 1 డే పడుతుంది అనమాట. సో నేను ఇక్కడ పెట్టుకొని చూసారా అలా వచ్చింది, చాలా బాగుంది. ఫోటో తీసేటప్పుడు మన మీద ఫోకస్ అనేది వెనక నుంచి చూస్తే కింద నుంచి లైట్ అనేది వస్తుంది కాబట్టి మన ఫేస్ మీద గ్లో అనేది మంచిగా ఉంటుంది అని చెప్పి నేను అలా ఆలోచించి లైట్స్ అనేది కింద పెట్టాను. అండ్ బ్లూ కలర్ బెలూన్స్ అండ్ చుట్టూ వచ్చేసరికి కలర్ఫుల్ బెలూన్స్ పెట్టాను. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఫోటోలో కలర్స్ అనేవి బాగా కనిపిస్తాయి అనమాట. సో నన్ను ఇక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏంటంటే ఇక్కడ పెట్టకూడదు మమ్మీ, ఆ పైన పెట్టాలి, అట్లా అయితే బాగుంటుంది అది ఇది అని చెప్పేసి తీసేశారు. సో అలానే మాకు లేట్ అయిపోయింది డెకరేషన్ అనేది. సో మేము ఇట్లా పెడుతూ ఉంటాం, పిల్లలు ఆడుకుంటూ కొన్ని పడేస్తూ జరిగింది. సో ఫైనల్ అయితే ఇదే అనమాట డెకరేషన్. ఆస్ట్రోనట్ థీమ్కి సంబంధించిన డెకరేషన్ అయితే ఇది. నేను ఇలా కలర్ఫుల్ బెలూన్స్ అన్నీ చుట్టూ పెట్టేసేసి బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ బెలూన్స్ మాత్రం అలా పైన అనేది గోడకు పెట్టడం జరిగిందనమాట. సో ఇలా అయితే నేను మార్నింగ్ నుంచి అనుకున్నది కాకుండా ఇలా వచ్చింది. అండ్ ఆ స్పేస్ అది ఉంది కదా, ఆ వెనక బ్యాక్గ్రౌండ్ అదంతా నేను వేరే చోట పెట్టాను. యాక్చువల్లీ దాన్ని చరణ్ బెడ్రూమ్లో ఫిక్స్ చేద్దాం అన్నట్టుగా వేరే చోట నేను దాన్ని ప్లేస్ చేయడం జరిగిందనమాట. సో నేనైతే కొన్నదైతే వేస్ట్ అవ్వలేదు, ఉపయోగపడేటట్టే పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయండి, ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది కదా వెనక బ్యాక్గ్రౌండ్ అంతా, అందుకని చెప్పి చాలా మంచిగా వచ్చినాయి ఫొటోస్ కూడా. ఇంకొకటి వచ్చేసరికి పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారు, ఎందుకంటే నేను ఇక్కడ గేమ్స్ అనేవి కండక్ట్ చేశాను అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాను. సో నేను పెట్టింది కింద బెలూన్స్ లైట్స్ అండ్ తను పెట్టింది వచ్చేసి పైన. సో నేను పెట్టడం వల్లనే అంత అందం వచ్చిందని చెప్పి చెప్తున్నారనమాట. సో క్రెడిట్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తేనే ప్రశాంతంగా ఉంటుంది. ఎవరో మెచ్చుకోవాలని మనం చేయం కదా, మనకి నచ్చేటట్టుగా మనం చేస్తుంటాం. పక్కన వాళ్ళు మెచ్చుకోపోవడం అనేది వాళ్ళ చేతిలో ఉంటుందన్నమాట. సో అట్లా అయితే కంప్లీట్ అయిపోయింది, డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే క్లీనప్ చేసేసేసి మేము కొంచెం నీట్గా రెడీ అయితే చాలు. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను డాలర్ ట్రీలో ఆస్ట్రోనట్కి సంబంధించి స్పేస్ అలా వాటికి సంబంధించిన స్టిక్కర్స్ కొన్నాను. యాక్చువల్లీ డాలర్ ట్రీలో డాలర్కి ఒక 10-15 దాకా స్టిక్కర్స్ వచ్చినాయి అనమాట. సో ఆ స్టిక్కర్స్ని నేను బెలూన్స్ వైట్ కలర్ బ్లూ కలర్ బెలూన్స్కి ఆల్టర్నేట్గా ఇట్లా అతికించడం జరుగుతుంది అనమాట. అట్లా అతికించడం వల్ల ఏంటంటే అవి మంచిగా బాగా కనిపిస్తాయి అండ్ అవి ఆ స్పేస్ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పి నేను ఆ స్టిక్కర్స్ అతికిస్తున్నాను. సో ఇక్కడ మీకైతే చూసినట్టయితే బాగా కనిపిస్తాయి. సో చూసారా ఇక్కడ రాకెట్ అండ్ అవన్నీ ఆరెంజ్ కలర్ బెలూన్ మీద ఆస్ట్రోనట్ని అలా అతికించాను అనమాట. సో ఇలా అతికించడం వల్ల ఏంటంటే మంచిగా బాగా కనిపించింది, ఫొటోస్లో అయినా సరే ఆ థీమ్కి అయినా సరే బాగా అనిపించింది నాకు.
ఇలా డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత చిన్న చిన్నగా అందరు గెస్ట్లు వచ్చారనమాట. సో నేను కృష్ణుడి పాటలు పెట్టుకొని డెకరేషన్ అనేది అంతా అయిపోయిన తర్వాత గెస్ట్ని రిసీవ్ చేసుకుంటున్నాను. సో మా ఫ్రెండ్స్ అప్పటికే వచ్చేసారు. సో ఇంకా పిల్లలందరూ మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నేనైతే ఫోన్ పట్టుకోవడం తిరగడం కష్టమవుతుంది కదా అని చెప్పి నేను ఒక చోట ప్లేస్ చేసి ఫోన్ని ఇంకా నేను నా పని అయితే నేను చూసుకున్నానండి. నిజంగా ఆ ప్లేస్ చేయడం దగ్గరే నాకు ఒక చిన్న పొరపాటు చేశాను. ఏంటంటే అది కరెక్ట్గా పొజిషన్లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోలేదు. బట్ కొంచెం సేపు అయితే బాగానే ఉంది, తర్వాత అయితే కొంచెం ప్రాబ్లం అయింది. సో అక్కడ కూర్చొని ఉన్నారు కదా ఆవిడ చరణ్ వాళ్ళ టీచర్ అనమాట. సో లేసీ మ్యామ్. సో లేసీ మ్యామ్ చరణ్ పిలిచాడు, మ్యామ్ మీరు మా బర్త్డేకి వస్తారా అని చెప్పి అడగగానే మ్యామ్ వచ్చారు. బట్ చాలామంది అన్నారు అట్లా రారు అని చెప్పి అనుకున్నారు. బట్ తనైతే మంచిగా వచ్చారు. సో మాకైతే మంచిగా అనిపించింది. సో ఆవిడే టీచర్ కాబట్టి మా ఫ్రెండ్స్ అందరూ చిన్న డౌట్స్ ఏవో ఉంటే ఆవిడతో మాట్లాడి క్లారిఫై చేసుకుంటున్నారు అనమాట. సో పిల్లల్ని ఎలా ప్యాంపర్ చేయాలి, ఎలా చూడాలి, అండ్ వాళ్ళు కోపం వస్తే ఎలా మనం ట్రీట్ చేయాలి, అలాంటి చిన్న డౌట్స్. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా చెప్పగలుగుతారు. సో అలాంటివన్నీ చిన్న డౌట్స్ అనేవి అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడైతే మేము ఇంకా చరణ్ని తీసుకొచ్చి కూర్చోపెట్టేసేసి నేను ఇక్కడ హారతి ఇస్తాను. బర్త్డే ప్రతి ఎవరికైనా సరే, అంటే చరణ్కైనా శబరీష్కైనా సరే మేము కొంచెం హారతి ఇచ్చి బ్లెస్ చేసిన తర్వాత దేవుడు పాటలు పెట్టాను. యాక్చువల్లీ ఇక్కడంతా అవి కాపీరైట్ క్లైమ్స్ పడతాయి కాబట్టి నేను ఇక్కడ పెట్టలేదు. రాముడి పాటలు, కృష్ణుడి పాటలు అవి పెట్టి హారతి పాట ఉంటుంది కదండి, ఆ హారతి పాట పాడి మంచిగా వాటికి బ్లెస్ చేసాం అనమాట. సో ఇక్కడైతే మా ఫ్రెండ్స్ వచ్చారు, మాధురి, వాసవి, సౌజన్య అండ్ లేసీ మ్యామ్ వీళ్ళందరూ వచ్చారనమాట. సో మ్యామ్ని కూడా రమ్మన్నాం. సో వస్తారా రారా అనుకున్నాం, బట్ వచ్చారు మేడం కూడా. వచ్చి హారతి ఇవ్వడంలో అంటే నలుగురమే అయ్యాం కదా అని ఆ మ్యామ్ పిలిచాం అనమాట. సో 5గురు అయ్యారు. సో మేడం కూడా ఎన్నిసార్లు తిప్పాలి అని అడుగుతుంటే మాకు భలే అనిపించింది. సో అట్లా మంచిగా హారతి ఇచ్చిన తర్వాత వాడికి అద్దేసి మేము ఇంకా బ్లెస్ చేసాం అనమాట. సో అవన్నీ కొంచెం వాళ్ళకి వింతగా అనిపిస్తుంది కదండి. సో ఇలా చేస్తున్నారా అని చెప్పి కొంచెం అనిపిస్తుంది. సో అంటే ఎవరి కల్చర్ వాళ్ళకి మామూలుగా ఉంటుంది, పక్కన వాళ్ళకి కొంచెం వింతగా ఉంటుంది. ఇప్పుడు మనకైనా సరే వాళ్ళ కల్చర్ అనేది కొంచెం వింతగా అనిపిస్తుంది. బట్ తను అన్నీ తెలుసుకుంటున్నారు అనమాట మేడము. ఇలా ఎందుకు చేస్తారు, అలా ఎందుకు చేస్తారు అది అని చెప్పి చెప్తున్నారు. అయితే మేము పిల్లల్ని బ్లెస్ చేయడం అని చెప్పాము. సో మేడం కూడా అద్దారు యాక్చువల్లీ. సో మా ఫ్రెండ్స్ అందరూ మంచిగా బ్లెస్ చేశారు. సో అక్కడ అడుగుతున్నారు మా ఫ్రెండ్ని ఎన్నిసార్లు ఇట్లా అనాలి అని చెప్పండి, 3 times అని చెప్తున్నారు అనమాట. సో అక్కడ పిల్లలందరూ మస్తుగా ఎంజాయ్ చేశారు. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా మంచిగా హెల్ప్ చేశారు నాకు అసలు నిజంగా. సో హారతి అయితే తీసుకెళ్ళానండి, ఎందుకంటే ఫైర్ కదా, కొంచెం పిల్లలకి ఏమన్నా తగిలినా కూడా ప్రాబ్లం అవుతుంది. సో కేక్ అయితే వచ్చేసింది, ఇంకా సెలబ్రేషన్ అనేది స్టార్ట్ అనమాట. సో ఈ కేక్ అనేది ఆస్ట్రోనాట్ థీమ్ కాబట్టి దానికి సంబంధించిన కేకే ఉండాలి యాక్చువల్లీ. సో ఈ కేక్ కోసం మామూలుగా పాటలు పడలేదన్నమాట. మేము 1 day ముందే ఇట్లా అనుకున్నాం ఈ థీమ్ అని. సో నేను హైదరాబాదీ హౌస్కి వెళ్ళి అసలు చూడండి ఎంత కష్టపడుతున్నానో, పేపర్లన్నీ తిప్పి అన్ని కేకులు ఉన్నాయి. స్పైడర్ మ్యాన్ కేక్ ఉంది, కిటికా కేక్ ఉంది, అండ్ ఏవేవో కేకులు ఉన్నాయి, కానీ మాకు కావాల్సిన థీమ్కి సంబంధించిన కేక్ మాత్రం లేదు. ఎలిసా కేక్ అంట, అండ్ ఏవేవో కేక్, యూనికార్న్ కేకు, డైనోసార్ కేకు, ఓ మై గాడ్ ఇన్ని కేకులు ఉంటాయి నాకు అసలు తెలియదు నిజంగా. ఎందుకంటే మా అప్పుడు ఒక చిన్న దిబ్బరొట్టు ఉండేది, దాన్నే మాత్రమే కేక్ అనుకునేవాళ్ళం, మంచి కట్ చేసేసేవాళ్ళం. అసలు నాకైతే పుట్టినరోజు కూడా చేయలేదు చిన్నప్పుడు. ఏదో హ్యాపీ బర్త్డే అంటే హ్యాపీ బర్త్డే, చాక్లెట్లన్నీ స్కూల్లో పంచిపెట్టేవాళ్ళం అంతే. మా అమ్మ 2 జళ్ళు వేసి ఇన్ని గులాబీ పూలు పెట్టి గములు వేసి పంపించేది. సో అదే బర్త్డే మాకు, చాక్లెట్లు అందరికీ పంచిపెట్టేసేవాళ్ళం. సో అది అట్లా మన జమానా అట్లా అయిపోయింది. సో వీళ్ళకి వచ్చేసరికి ఆ థీమ్కి సంబంధించి ఇది వచ్చేసి శబరీష్ బర్త్డేకి మేము ఆ కేక్ అనమాట, అదే చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి పాప పిగ్ కేక్ అని, బ్యాట్మ్యాన్ కేక్ అని, డోరా కేక్ అని, స్పైడర్ మ్యాన్ కేక్ అని, అబ్బో మస్తు కేకులు ఉన్నాయి అనమాట.
సో కేక్ చేయడం వస్తే చాలా, అది పర్స్ అయినా కేకే, షూ అయినా కేకే. అబ్బాయి అసలుకి మామూలుగా ఉండవు కేకులు. సో ఇన్ని కేకుల్లో మాకు కావాల్సిన కేక్ అయితే దొరకలేదు సీరియస్లీ. సో దొరకపోయేసరికి ఇంకా మేము ఫోన్లో చూపించాము. సో మాకు ఇట్లాంటి కేక్ కావాలి అని చెప్పి సో ఫోన్లో చూపించాము. ఏదైనా పర్లేదు, యాస్ట్రాయిడ్కి సంబంధించిన కేక్ కావాలంటే ఆయన ఏం చేశారంటే 1 డే ముందు అయితే రాదన్నాడు. బట్ ఫైనల్లీ ఈ కేక్ అయితే వచ్చింది యాస్ట్రాయిడ్కి సంబంధించి. సో చరణ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఎందుకంటే తనకి యాస్ట్రాయిడ్ అలాంటివి స్పేస్ కొంచెం ఇష్టం. సో మీరు చూసే ఉంటారు అంతకుముందు వీడియోలో కొన్ని స్పీచెస్ వాడి ఛానల్లో కూడా చెప్తాడనమాట. పిల్లలకి అంటూ ఒక ఛానల్ ఉంది, చరణ్ వరుణ్ అని. సో దానిలో వాడు స్కూల్లో ఏమైనా చెప్పినా కూడా అవన్నీ చెప్పడం అండ్ అవన్నీ అనేది ఆ ఛానల్లో పెట్టుకుంటాడు. వాడు టాయ్స్ ఏమైనా తెచ్చుకున్న రివ్యూ చేయడం అలాంటివన్నీ చరణ్ అండ్ వరుణ్ ఛానల్లో వాడు పోస్ట్ చేస్తారనమాట. సో అలా నేను అందులో యాస్ట్రాయిడ్కి సంబంధించినవి కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే నేను చాలా వరకు కంట్రోల్ చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు కేక్ని చూసి బాగా అట్రాక్ట్ అయిపోతున్నారనమాట. సో ఇట్లా అయితే హ్యాపీ బర్త్డే అనేది స్టార్ట్ అయింది. సో ఇలా బర్త్డే సెలబ్రేషన్ అనేది చూసారా, ఇలా కేక్ కటింగ్ ఇలా స్టార్ట్ అయిందనమాట. సో మా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా వచ్చి మంచిగా ఎంజాయ్ చేశారు అండ్ నాకు చాలా హెల్ప్ చేశారు. సో ఈ వీడియో ద్వారా వాళ్ళకి నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. చాలా 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 థ్యాంక్స్. అసలు ఇక్కడ వచ్చేసరికి మా ఫ్రెండ్ చెప్తున్నారు 8 years కాబట్టి 8 క్లాప్స్ కొడదామని చెప్పి అంటున్నారు. అట్లా 8 క్లాప్స్ కొట్టారనమాట. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ కేక్ కటింగ్ తర్వాత అక్కడే ఉంచితే కొంచెం మెస్ అయిపోతుంది అని చెప్పి తీసేసాం అక్కడి నుంచి కేక్ వెంటనే. అండ్ చరణ్కి లేసి మ్యామ్ అంటే చాలా ఇష్టం. సో చెప్తుంటాడు యు ఆర్ ద బెస్ట్ టీచర్ వరల్డ్ అని చెప్పి చెప్తుంటాడు, ఎందుకంటే వాడికి అంటే పిల్లలు ఏదైనా తొందరగా అట్రాక్ట్ అయితే అలా అవుతారనమాట. సో మేడం గిఫ్ట్ తీసుకొచ్చారు, ఆ గిఫ్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట, ఎట్లా ఏంటి అని చెప్పి చెప్తున్నారు. సో ఆ గిఫ్ట్ గురించి కార్డ్ ఇచ్చారు, ఫస్ట్ గిఫ్ట్ కార్డు. సో హ్యాపీ బర్త్డే చరణ్ అని చెప్పి గిఫ్ట్ కార్డు ఇచ్చారు. అండ్ తర్వాత ఆవిడ తీసుకొచ్చిన గిఫ్ట్లు అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అంటే టీచర్ కాబట్టి ఆ టీచర్కి సంబంధించిన అంటే ఎలా వాడు చదివితే ఆ చదువు గురించి తెలుసు కాబట్టి ఎలా చదివితే ఎలా ఇష్టంగా చదువుతాడు అనేది దాని గురించి అలా ఆవిడ గిఫ్ట్లు తీసుకురావడం జరిగిందనమాట. సో ఒక బుక్ ఉంది, ఆ బుక్లో ఏంటంటే ఒక 10 books ఉంటాయి అనమాట. ఆ 10 books మనకి కనుక రీడింగ్ చేయడం కనుక అంటే ఫార్మేషన్ కనుక తెలియకపోతే దానిలో ఒక మైక్ ఉంటుంది. సో ఒక పెన్ లాంటిది, ఆ పెన్ కనుక దాని మీద ఇట్లా ప్లేస్ చేస్తే అది రీడింగ్ చేయడంలో హెల్ప్ చేస్తుందంట. సో ఆ 10 books తర్వాత ఆ పెన్ను మళ్ళీ వేరే వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు ఏమైనా డౌన్లోడ్ చేసి అని చెప్పారు టీచరు. సో వాడైతే మంచిగా బాగా అనిపించింది. అండ్ ఇంకా వాడికి ఇష్టమైన చాక్లెట్స్ అండ్ వాడికి ఇష్టమైన ఇంకొక బుక్ వచ్చేసి ఇది వచ్చేసి ప్యాటీ క్యాట్ అనేది ఉంటుంది. సో దానిలో ఒక 8 stories దాకా ఉంటాయంట. సో అవి ఇచ్చారు. అండ్ వాడికి ఇష్టమైన చాక్లెట్స్ అట్లా వాడికి ఇష్టం అనమాట ఆ చాక్లెట్స్. సో ఆ చాక్లెట్స్ అండ్ మిస్టర్ బి అనే చాక్లెట్స్ ఉంటాయి. సో అవి కూడా చరణ్కి చాలా ఇష్టం. సో ఆ మిస్టర్ బి చాక్లెట్స్ ముందు బుక్స్ చూసుకన్నా చాక్లెట్స్ చూసి చాలా ఎక్సైట్ అయ్యాడు పిల్లోడు. సో అవి మేడం చెప్పి ఇచ్చారు, ఎందుకంటే అది గిఫ్ట్ని అట్లా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది, ఎందుకంటే అవి చదువుకోవడానికి సంబంధించినవి కాబట్టి ఇలా చదివితే నీకు మంచిగా అనిపిస్తుంది మంచిది అని చెప్పి మేడం అలా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేశాడు చరణ్ అయితే. సో చిన్న ట్రీట్ అనమాట. సో అమెరికన్స్ ఎక్కువగా అంటే
ఎక్కువ స్పైసీ తినలేరు. సో అందుకని చెప్పి లిటిల్ స్పైసీ అనమాట. పిల్లలు ఉంటారు కదా అని మేము లిటిల్ స్పైసీ బేబీకార్న్ మంచూరియా అండ్ కేక్ సమోసా అవి ఆర్డర్ ఇచ్చాం అనమాట. సో అలా స్నాక్ అయితే అయింది. సో ఇక్కడ వచ్చేసరికి మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నాం. సో పిల్లలు కదా వాళ్ళతో మంచి గేమ్స్ ఆడిపిద్దామని చెప్పి నేనే ఫిక్స్ అయ్యి కొన్ని గేమ్స్ ఆడిపించాను అనమాట. అందులో ఒకటి మ్యూజికల్ చైర్స్. అండ్ మొత్తం వచ్చేసరికి 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 6 గేమ్స్ ఆడిపిద్దాం. 6 గేమ్స్ ఆడిపించిన తర్వాత ఫైనల్గా మనం అనౌన్స్ చేద్దాం విన్నర్ని అని చెప్పి మేము అలా అనుకున్నాం అనమాట. సో ఎందుకంటే ఏ గేమ్కి విన్నర్ ఆ గేమ్ తర్వాత కనుక మనం అనౌన్స్ చేస్తే పిల్లలు అప్సెట్ అవుతారు నేను గెలవలేదా అని. సో అందుకని ఫైనల్లో మేము అనౌన్స్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైజ్ వచ్చింది అని చెప్పి మేము వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడం జరిగిందనమాట. ప్రైజులు కూడా మస్తు డిఫరెంట్గా ఉంటాయి. అసలు చూడండి, ఇక్కడ వచ్చేసరికి కూర్చుని ఆడే గేమ్స్ అనమాట. ఒక స్టిక్ ఇచ్చి స్ట్రాస్ కట్ చేసి ఆ స్టిక్ లోపల స్ట్రాస్ని ఇలా పెట్టాలన్నమాట హోల్స్లో. సో చిన్నపిల్లలు బాగా చేశారు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి స్ట్రాస్ ఇచ్చి నేను ఒక చిన్న థర్మోకోల్ బాల్ ఇచ్చి ఒక డబ్బా లాంటిది పెట్టి దానిలోకి ఊదితే ఆ బాల్ అనేది అందులోకి వెళ్ళాలి. సో అలా చేయడం వల్ల గోల్ అవుతుంది అనమాట. సో అదొక గేము. అండ్ ఇంకొకటి వచ్చేసి పూసలు ఇచ్చి నేను ఊలు ఇచ్చి దాన్ని పూసలు ఎక్కించాలి, ఇంత టైంలో ఎన్ని పూసలు ఎక్కిస్తే ఎవరు గెలిచారు అన్నది ఒకటి. అండ్ గెస్ వాట్, and I am an animal. I have good job. సో గెస్ వాట్ అంటే ఒక యానిమల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, అది ఏ యానిమల్ ఏంటి అని చెప్పి చెప్పాలన్నమాట. సో అది గెస్ వాట్. ఇలా 6 గేమ్లు ఆడిపించాను. ఫైనల్లీ 6 గెలుస్తారు. గెలిచిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి గిఫ్ట్లు కదండి. గిఫ్ట్లు వచ్చేసరికి నేనేం చేశానంటే చిన్న గిఫ్ట్లు అనేది వాళ్ళకి పెట్టానమాట. సో ఫైనల్లీ వచ్చేసరికి డ్యాన్స్ అనమాట. డ్యాన్స్ వచ్చేసరికి ఫ్రీజ్ డ్యాన్స్ పెట్టాను. అది వస్తూ మధ్యలో ఫ్రీజ్ అని వస్తుంది. ఫ్రీజ్ వచ్చినప్పుడు ఆగిపోవాలి. సో అలా ఆగిపోయిన వాళ్ళు అది చూసారు ఆగిపోయారు అట్లా. సో ఇక్కడ నేను ఎందుకంటే పాట చూపించట్లేదు, కాపీరైట్ క్లైమ్స్ పడతాయండి, అందుకనే పాట పెట్టట్లేదు. సో చాలాసేపు మంచిగా ఎంజాయ్ చేశారనమాట. హ్యాపీ బర్త్డే అంటేనే పిల్లల ఎంజాయ్మెంట్ కదా. సో అలా బెలూన్స్ బ్లో చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేసుకుంటూ కొంచెం సేపు డ్యాన్స్ వేసుకుంటూ అలా ఉన్నారు. తర్వాత మొత్తం డ్యాన్స్ ఇదే ఫైనల్ అనమాట. 6 గేముల్లో ఫైనల్ గేమ్ ఇది. ఈ ఫైనల్ గేమ్ అయిన తర్వాత మేము ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. సో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి మా అందరిలోకి పెద్ద ఆంటీ ఉన్నారు. సో ఆంటీతో ఇప్పించాము. పిల్లలు కదా బ్లెస్సింగ్గా ఉంటుంది కదా అని చెప్పి ఆంటీతో ఇప్పించాము అనమాట. సో ఇంకా పిల్లలు అన్నీ ఆ బెలూన్స్ అన్నిట్లో కొన్నిట్లో లైట్ వచ్చే బెలూన్స్ అండ్ ఇట్లా చెమ్కీలు ఉండే బెలూన్స్ ఉన్నాయని కదా, అవన్నీ అట్లా బ్లో చేశారనమాట పిల్లలు. సో అలా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్లీ బర్త్డే అంటే వాళ్ళ ఎంజాయ్మెంటే కదండి మెయిన్గా. మధ్యలో శబరీష్ కొంచెం నాటి అనమాట. సో అప్పటికే టైం ఎంత తెలుసా, 8:30, 9 అవుతుందనమాట. సో అప్పటికే టైం సరిపోతుంది. అందులోనూ బయట కొంచెం చల్లగా వర్షం వచ్చేటట్టుగా ఉంది, కొంచెం దూరం వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో ఎప్పటికీ అది ఇంకా ఆగట్లేదు. అంటే యాక్చువల్లీ ఆడుతూనే ఉన్నారు. ఆడుతూనే ఉండేసరికి నాకు మంచిగా అనిపించింది. కానీ టైం లేట్ అయితే కొంచెం డ్రైవింగ్ చేయడానికి కష్టమవుతుంది కదా, ఇంక అందుకని చెప్పి 10 అవ్వకముందే 9:30 ఆ టైంలోనే ఇంకా మేము ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేసేసి అండ్ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేసేస్తాను అనమాట. సో లేట్ అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది కదండి, అందుకని. పిల్లలు కూడా ఇంటికి వెళ్ళి మంచిగా ప్రశాంతంగా పడుకోవాలి కదా. ఇవి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. నేను ముందు రోజేనే అన్నీ అట్లా సెట్ చేసి పెట్టుకున్నాను. సో మేము ప్రింట్అవుట్ జిరాక్స్ తీయించుకొని ఇట్లా డైనో కింగ్ షాబరీ అని, ఆస్ట్రోనాట్కి సంబంధించి చరణ్ అని, ఇట్లా స్పేస్కి సంబంధించి చరణ్ అని, ఎవరి పేరు వాళ్ళకి ఇక్కడ రాసి వాళ్ళకి ఆ అవార్డ్స్ అని ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి అవార్డ్ అనమాట. సో వాళ్ళకి ఎంతో చాలా హ్యాపీగా అనిపించింది ఈ అవార్డ్స్ చూసి. సో ఏదో చిన్న ఐడియా, వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అండ్ మెమొరీగా ఉంటుంది చిన్నదని. దీని కాస్ట్ తక్కువైనా అయి ఉండొచ్చు, కానీ దీన్ని వాళ్ళు ఎంతో వాల్యూగా
తీసుకున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇది వచ్చేసి చిన్నదనమాట. సో ఇది నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను. ఒక ప్యాకెట్లో వచ్చేసి 6 ఉన్నాయి. సో చాలా చిన్నది, బట్ పిల్లలు ఆడుకొని దీన్ని గెలుచుకున్నారు. సో చిన్న పాపకేమో బ్యూటీ ఆఫ్ ది డే అని అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చాము. ఎల్సా అవార్డ్ అని, సిండ్రెల్లా అవార్డ్ అని, ఐరన్ మ్యాన్ అవార్డ్స్ అని అలా ఇచ్చాం అనమాట. సో ఇది వచ్చేసరికి శబరీష్ది డైనో కింగ్, ఎందుకంటే డైనోసార్ అంటే ఇష్టం కాబట్టి. ఇది వచ్చేసి చరణ్కి స్పేస్ అంటే ఇష్టం అని ఇలా ఇచ్చాం అనమాట. సో ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. సో అలా మేము గిఫ్ట్లు అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందనమాట. డైనో కింగ్ అండ్ ఎలిసా అవార్డ్స్ అదిగోండి ఆంటీతో ఇప్పిస్తున్నాం అనమాట. సో ఆంటీతో ఏంటంటే పెద్ద కదా, మా పిల్లలకి మంచి బ్లెస్సింగ్లా అనిపిస్తుంది అని చెప్పాను కదా. సో అలా ఆంటీతో ఇప్పిస్తున్నాము. కౌశిక్ వచ్చేసరికి ఆస్ట్రోనాయిడ్ అని ఒక హీరో ఆఫ్ ద ఆస్ట్రోనాయిడ్ సంథింగ్ ఏదో ఇచ్చాము. అండ్ వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ అంటే అవేమి బ్యాగ్లో ఏం అక్కర్లేదనమాట. చూపించాను కదా ఒక ప్రైజ్ చిన్నది షీల్డ్ అలా అది ఉంటే చాలన్నమాట. అదొక్కటి దానికోసం ఎంతో హ్యాపీగా అసలు ఫోటో తీసుకునేటప్పుడు పిల్లల మొహంలో హ్యాపీనెస్ చూడాలి, ఎంత హ్యాపీగా అనిపించిందో. సో యాక్చువల్లీ నేను అక్కడ కెమెరా పెట్టేశాను కాబట్టి అక్కడే రికార్డ్ అవుతూ ఉంది అది. సో అందుకని చెప్పి అంతగా కనపడట్లేదు. బట్ పిల్లలు ఆనందం అయితే నాకు మస్తు అనిపించింది. దాని కాస్ట్ తక్కువ అయి ఉండొచ్చు, బట్ వాళ్ళ ఆనందం ముందు నాకు అసలు నిజంగా దాని కాస్ట్ చూడలే నేను, అది నాకు అంతకన్నా ఎక్కువ అనిపించింది. సో తర్వాత తరుణ్కి వచ్చేసరికి ఐరన్ మ్యాన్ అవార్డు, అండ్ శర్వానంద్కి వచ్చేసరికి డైనో కింగ్, శబరీష్కి డైనో కింగ్, ఇంకా ఆడపిల్లలకి వచ్చేసరికి ఎలిసా అవార్డు అండ్ సిండ్రెల్లా అవార్డు. ఇంకొక చిన్న పాప ఉంది, ఆ పాపకేమో బేబీ ఆఫ్ ది బ్యూటిఫుల్ బేబీ ఆఫ్ ది డే అలా ఇచ్చాం అనమాట. సో కౌశిక్. సో తరుణ్ ఐరన్ మ్యాన్ అవార్డ్, ఎలిసా అవార్డ్. సో భావజ్ఞకి ఎలిసా అవార్డ్ అనమాట. శర్వానంద్కి డైనో కింగ్, ఎందుకంటే డైనోసార్లు అంటే వీళ్ళందరికీ బాగా ఇష్టం కాబట్టి డైనో కింగ్ అవార్డ్. అక్కడంతా పాటలు అలా ఉండేసరికి అంత గందరగోళంగా ఉందని చెప్పి నేను బ్యాక్ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ వీడియో అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, నచ్చుతుంది. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. సో నెక్స్ట్ వచ్చేసరికి సిండ్రెల్లా అవార్డ్, ఐ థింక్ బేబీ ఆఫ్ ది డే, బ్యూటిఫుల్ బేబీ ఆఫ్ ది డే ధియా. ధీరా పాప. ఒక కాయిన్, ఒక పువ్వు అలా ఇచ్చి ఉండండి. ఓకే, ఇట్లా పువ్వు అలా పెట్టండి. ఒక వక్క అలా పెట్టి సెట్ ఇస్తున్నాం. ఒక ఆదిత్యాది నవగ్రహ పూజాం చ కరిష్యే సూర్యాయ నమః. ఓం మా సత్యేన హిరణ్యజేన సవితార్థేన దేవో జాతి భువన విభక్ష్యన్ రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాం దరధరం రక్తఛత్రధ్వజరథపతాకాశోభితం దివ్యరథమారూఢం నేరదక్షిణే కుర్వాణం సాంగం సాయుధం సవాహనం సుశక్తిపత్నిపుత్రదివార్నేత్రస్య సూర్యగ్రహస్యాదిదేవతా ప్రత్యధిదేవత సహిత
सूर्यग्रहमावाहयामि स्थापयामि पूजयामि सूर्य ग्रहस्य अधिदेवता प्रत्यधिदेवता सहित सूर्यग्रहम् आवाहयामि स्थापयामि पूजयामि ఆదిత్యాయ నమః ఓం నమః శివాయ ఈ కొబ్బరికాయ ఆ ప్లేట్లో పెట్టేసి దాటకండి చెప్పండి. చంద్రాయ చంద్రాయ శబరి ఏయ్ శబరినాన ఇట్రమ్మ శబరి ఇగో ఇగో పంచామృతం దా నీకు ఇష్టం కదా స్నార్పణం అనుకున్నారు మంచిది అగో కృష్ణార్పణ దా కృష్ణుడిది ఇక్కడ కృష్ణార్పణ తండ్రి నా కొడుకు మంచిగా గుట్టుబాయిలాగా ఉండాలి శబరి తీసుకెళ్ళి పెట్టాను పెట్టండి తీసుకెళ్ళి చేయదలుచుకో కృష్ణ టెంపుల్ అది లేదు తీసుకెళ్ళు వాడు వచ్చి కూర్చున్నాడు కొంచెం కాలం కూర్చుని కృష్ణార్పణ కృష్ణయ్య వస్తాడు తండ్రి ఇస్తారు కామ్గా ఉంటే ఇస్తారు కీర్తి ఆంటీ కూడా ఇస్తుంది ఇంటికి వెళ్ళాలి ఇస్తుంది చాలా ఇస్తుంది ఓం యా ఫలినేర్యా ఫలా పుష్పాయా చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్ ప్రకుంహత ఓం సాంగ్రహణ్యేశ్చాయజతే ఇమాం జనతాకుం సంగృహ్ణానీతి ద్వాదశారత్నిరసనా భవతి ద్వాదశమాసా సంవత్సరः సంవత్సరమేవావరుంధే మౌంద్రీ భవతి ఊర్ధ్వైముంజాः ऊर्ध्वमेवावरुन्धे चित्रा नक्षत्रं भवति चित्रं वा एतत् कर्म यदाश्वमेधस्तमृद्यै शतमानं भवति शतायुः पुरुषश्चतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति यजमानसमान्यः समस्तकार्याणि दिग्विजयिता फलसिद्धिरस्तु तदास्तु यजमानसमान्याः इष्टदैवतसहित कुलदैवतानुग्रह प्रसाद फलसिद्धिरस्तु तदास्तु చూడండి ఆల్ ది బెస్ట్. ఈ శుభకృత్ నవరాత్రుల ఆరంభంలోనే మీరు అలాగే అన్నీ కూడా దిగ్విజయంగా మీరు అనుకున్న సంకల్పాలన్నీ కూడా దిగ్విజయం కావాలని మీ ఇష్ట దైవం కులదైవం అనుగ్రహం ఎల్ల వేళలు ఉండాలని పూర్తిగా ఆకులు ఈ ఆకులు తీసుకోనండి నీకు మా ఇల్లు మా మమ్మీవి లే ఏం చేయాలి సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా? మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, నమస్తే. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది బాయ్.